యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడు మనం ప్రేమించి వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయా సమయాల్లో కొన్ని సంగతులు మనం నేర్చుకున్నట్టుకు దేవుడు కృప చూపుతున్నారు. దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో ఈ కార్యక్రమంలో మనం పాల్పొందుటకు దేవుడు చూపిన సహాయాన్ని బట్టి కూడా మరొకసారి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల్లో మీ ఆత్మ రక్షణార్థమై ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల్ని మీరు నేర్చుకోవాలని ప్రేమతో మాటలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆత్మీయ ఎదుగుదల అనేటువంటి వాక్య భాగమును గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితము ఆత్మీయంగా ఎదగకుండా ఉండటానికి కారణాలు గమనించాము. అందులో నీ విశ్వాసము ఎలా ఉంది, నీ విశ్వాసము ఆధారం ఏంటి? విశ్వాసం మూలము కానిది పాపం. కాబట్టి అలాంటి విశ్వాసంలో ఎవరు ఎదగరని చూసాము. కోపం వలన పాపము, అక్కడ కోపాన్ని బట్టి ఎవరు ఆత్మీయంగా ఎదగరు. మూడో సంగతిని మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మూడో సంగతి ఏంటంటే అసూయ. అసూయ అనేటువంటిది కూడా ఏం చేస్తుందంటే మనము దేవుల్లో ఎదగకుండా చేస్తుంది. అసూయ అనేటువంటిది ఇది శరీర సంబంధమైనటువంటి కార్యాలుగా గ్రంథం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 5:19 నుంచి మనం శరీర కార్యాలు చూస్తాం. అందులో 21వ భాగంలో భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అసూయ కలిగినటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. ఎప్పుడైనా మనం ఆలోచించామా? నాలో మీలో అసూయతో మనం నింపబడ్డామని ఆలోచించామా? అసూయ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అసూయ అనేటువంటిది పాపం. అసూయ దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేస్తుంది. అంటే దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు? శరీర సంబంధం కలిగినటువంటి వారు వెళ్ళరు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాల్లో పౌలు గారు చెప్పారు, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమనుంది. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తేనే నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. ఇక్కడ శరీర సంబంధమైన జీవితం ఏంటంటే అసూయ. అసూయ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఉండకూడదు, కానీ ఎక్కువగా ఇదే ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, సేవకుల్లో సేవకుడి మీద సేవకుడికి అసూయ, విశ్వాసుల్లో విశ్వాసుల మీద అసూయ అనేటువంటిది కనపడుతూ ఉన్నది. కనుక అసూయ అనేటువంటిది ఎంత ప్రమాదమో దైవ గ్రంథంలో మనం ఎన్నో సంగతుల్ని గమనించగలుగుతూ ఉన్నాం. అందుకని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేశారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకునేవారు కారా? మీలో ఏమున్నాయి? అసూయ ఉంది. అసూయ ఉందంటే మీరు ఎలా నడుచుకుంటున్నారు? శరీర సంబంధులుగా నడుచుకుంటున్నారు. మరి క్రైస్తవ జీవితం ఎలాంటిది? ఆత్మ సంబంధంగా ఎదగవలసినటువంటిది. క్రైస్తవ జీవితం ఎలాంటిది? ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధులుగా ఎదగాలి. కానీ ఇక్కడ కొరింథీ సంఘంలో ఏం చూస్తాడు పౌలు? చెప్తున్నాడు, మీలో అసూయ ఉంది. ఎంత అసూయ ఉందంటే అసూయ చాలా సింపుల్గా చెప్పాడంటే ఇక్కడ ఏంటంటే అపోస్తుల విషయంలోనే అసూయ కలిగి ఉన్నారంట వీళ్ళు. ఎలాంటి విధంగా వాళ్ళు ఉన్నారంటే 4వ వచన భాగం, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా?
అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. కాబట్టి ఈవేళ కూడా క్రైస్తవ్యాన్ని చూడండి, గ్రూపులు అయిపోయారు. చాలా గ్రూపులుగా ఉన్నారు. పలానాయన గ్రూపు వీళ్ళు, పలానాయన గ్రూపు వీళ్ళు, పలానాయన గ్రూపు. అసలైన గ్రూపులు లేవండి. అసలైన ఎవరు? క్రీస్తు ప్రభు. ఆయనకి సంబంధించిన వారుగా ఉండట్లే, వ్యక్తులకు సంబంధించిన వారుగా, అంటే శరీర సంబంధులుగానే ఆలోచిస్తున్నారు. ఇక్కడ కారణం చెప్తున్నాడు పౌలు, మీలో అసూయ ఉంది. ఒక సేవకుని ప్రేమిస్తున్నారు, ఒక సేవకుని ద్వేషిస్తున్నారు. మీలో ఏముందంటే అసూయ ఉంది. క్రైస్తవ జీవితము అసూయతో ఉన్నటువంటి జీవితం కాదు, ఆత్మ సంబంధంగా ఎదగవలసినటువంటి జీవితము. ఇంకా మనం ఆలోచన చేస్తే గ్రంథములు ఎన్నో సంగతులు మనం చూస్తాం. ఉదాహరణకి అసూయ అనేటువంటిది ఎంత ప్రమాదం అంటే, సొంత అక్కా చెల్లెల్లో, అన్నదమ్ముల్లో, పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, స్నేహితుల్లో, బంధువుల్లో, ఇతరుల పట్ల ఈ అసూయ అనేటువంటి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే లేయా, రాహేలు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు, ఆశీర్వదించాడు, బిడ్డలకు అన్నది. వెంటనే రాహేలుకి తన అక్క మీద అసూయ వచ్చిందని గ్రంథంలో మనం చూస్తాం. అసూయతో యాకోబుని వేధిస్తుంది ఆమె, నాకు బిడ్డల్ని లేకపోతే నేను చనిపోతానని. అంటే తన అక్కకి దేవుడు గర్భఫలం ఇస్తే దేవుని స్తుతించాలి, సంతోషించాలి. దేవా, నా అక్కకు నీవు చక్కటి బిడ్డలు ఇచ్చావు, గర్భఫలం ఇచ్చావు, నీకు స్తుతులు అని చెప్పాలి. కానీ అలా చెప్పట్లే. ఎప్పుడైతే దేవుడు తన అక్కకి గర్భఫలం ఇచ్చాడో తనలో అసూయ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అక్క చెల్లిలోనే అసూయని చూసారా? ప్రక్క వాళ్ళని చూస్తే మనకు అసూయ రాదా? ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతుంటే అసూయ వస్తుంది కదా ఈనాడు. అలాగే బైబిల్లో మనం చరిత్రను చూస్తున్నప్పుడు ఇస్సాకు అనేటువంటి ఆయన ఫిలిస్తీన్ల యొక్క దేశానికి వెళ్ళాడు. ఆదికాండం 26వ అధ్యాయము మీరు 12 నుంచి 14 వచ్చిన భాగాలు చదివితే, ఇస్సాకు ఆ దేశం నుండి వ్యవసాయం చేశాడంట. విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. అతను క్రమంగా దేవుడు ఆశీర్వదించాడు. అతనికి చాలా ఆస్తి కలిగింది. ఇవన్నీ చూసినటువంటి ఫిలిస్తీన్లో అసూయ కలిగింది. కాబట్టి అసూయ ఏంటంటే, ఒక వ్యక్తి బాగుపడుతుంటే చూడలేరు. అది అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లు కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు. ఇది క్రైస్తవ జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన విషయం కాదు. అసూయ అనేటువంటిది సాతానుకు సంబంధించింది. చూడండి, యేసు ప్రభుని యూదులందరూ కూడా అసూయ కలిగి ఉన్నారు. ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు చూస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఏదో రకంగా ఆయన్ని అప్పగించాలి, సిలువేయించాలని ప్రయత్నం చేశారు. పిలాతు గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. పిలాతు మాట్లాడుతున్నాడు. పిలాతుకి అర్థమైంది అసూయ చేత ఆయన అప్పగించారని పిలాతుకి అర్థమైపోయింది. కానీ విడిపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా ఆటంకం పెట్టారు. ప్రభునందు ప్రియులారా, కనుక అసూయ వల్లనే యేసు ప్రభుని వాళ్ళు అప్పగించారని గ్రంథం చెప్తుంది. కాబట్టి అసూయ ఏం చేస్తుందంటే మంచి కార్యాలు చేయదండి, చెడ్డ కార్యాలు చేపిస్తుంది, ఇతరులకి హాని చేసినట్టు చేస్తుంది. అసూయ ఏంటంటే పాపము. నీలో నాలో అసూయ ఉన్నదా, నువ్వు దేవుళ్ళు ఎదగలేవు, దేవునికి దూరస్తుడైపోతావు, ఆత్మీయమైనటువంటి జీవితం నీలో నాలో ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఇంకా మరొక సంగతిని మనం గమనిద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాసి కొరింథీలో ఉన్న సంఘస్థులకి ఈ విషయాన్ని గుర్తు చేశారు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 20వ వచన భాగంలో ఆయన ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేశారు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగటయు, అల్లర్లు ఉండునేమనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రతను, జారత్వమును, పోకిరి శ్రేష్టలను నిమిత్తం మారు మనసు పొందని అనేకలను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. కొరింథీ సంఘాన్ని మరొకసారి వెళ్ళడానికి పౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే కొరింథీలో ఉన్న సంఘంలో లోపాలు తెలియజేస్తున్నాడు. అక్కడ వాళ్ళు అసూయ కనపడుతుందంట, కక్షలు కనపడుతున్నాయంట, అల్లర్లు కనపడుతున్నాయంట, దూషణ కనపడుతుందంట. ఇవన్నీ చూస్తే నేను మీకు ఇష్టడుగా ఉండనేమో, లేకపోతే మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో,
కాబట్టి మునుపు పాపం చేసినటువంటి వాళ్ళు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రతను, జారత్వమును, పోకిరి శ్రేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకలను గూర్చి నేను దుఃఖపడవలసి వస్తుంది. కాబట్టి క్రైస్తవుడు తనలో ఇలాంటివి ఏమన్నా వస్తుంటే, అసూయ వస్తుందా, కక్ష వస్తుందా, కోపం వస్తుందా, నువ్వేం చేయాలంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటిని కప్పుకోకూడదు. బైబిల్ చెప్తుంది, దోషములు కప్పుకొనక వాటిని విడిచిపెట్టేవాడు ధన్యుడు. మరలా మనం ఆ కార్యంలోకి వెళ్ళకూడదు. కానీ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. రక్షణ పొందిన వాళ్ళే కదా, సంఘంలో ఉన్నవాళ్ళే కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళే కదా. మరి వీళ్ళు ఎలా కనపడుతున్నారు? పౌలు గారు ఉత్తరం రాసేటప్పటికి పరిశుద్ధాత్ముడి సంగతి ఎందుకు రాయించాడు? వాళ్ళు అసూయ అనేటువంటిది కనపడుతుంది. అంటే ఒకడు బాగుంటే ఒకడు వారవలేడు. కానీ బైబిల్ ఏం చెప్పింది? ప్రభు ఏమి నేర్పించాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ అట్టి ప్రేమ కొదువైపోయింది, అసూయ అనేటువంటిది వీళ్ళలో కనపడుతుంది. కాబట్టి 4వ కారణాన్ని మనము ఆలోచన చేస్తున్నాం ప్రభునందు ప్రియులరా. అసూయ అనేటువంటిది కూడా పాపం. కాబట్టి దేవుని పిల్లలు దేవుళ్ళు ఎదగలేరు అసూయ వల్ల. అసూయ అనేటువంటిది మన నుంచి పోవాలి, దాన్ని విసర్జించాలని గ్రంథం చెప్తుంది. తర్వాత మాటని మనం గమనిద్దాం. దేవునికి భయపడకపోవడం కూడా పాపమే. నువ్వు దేవుళ్ళో ఎదగట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు దేవునికి భయపడటలేదేమో. భయపడుతున్నామని అనుకుంటాం మనం. నేను భయపడుతున్నానని భ్రాంతి కలిగి ఉంటాను. భయపడుతున్నానని ఎలా తెలుస్తుంది? భక్తుల జీవితాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అబ్రహాం ఒక సందర్భంలో అబీమెలెకు అనేటువంటి ఒక రాజు దగ్గర తన భార్య అక్కడ ఉన్నది. ఆమె నా చెల్లెలని చెప్పడం జరిగింది. ఈ కారణాలన్నీ మనకి గ్రంథంలో చూస్తాం. ఆదికాండం 20 అధ్యాయము 10-11 వచనాల్లో అబీమెలెకు రాజు తెలుసుకుని ఈమె నీ భార్యే కదా, నువ్వు చెల్లెలని ఎందుకు చెప్పావు అని అన్నప్పుడు అబ్రహాం ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఈ స్థలమందు దేవుని భయము లేదు, ఈ ప్రాంతంలో ఏమి లేదు, దేవుని భయము లేదు, కాబట్టి నా భార్య నిమిత్తము నన్ను చంపుతారనుకున్నాను అని చెప్పాడు. అంటే దేవుని భయం లేకపోతే మానవుడు ఏం చేస్తాడంట? మనిషిని చంపుతారు. ఈనాడు చూడండి ప్రభునందు ప్రియులారా, మనిషి చంపేసుకుంటున్నాడు. మానవత్వం లేదు అంటే దేవుని భయం లేదు. నీకు దేవుని భయం ఉంటే నీలో మానవత్వం ఉంటుంది. మనిషిని చంపడం. కానీ ఈనాడు మనిషిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవాలు చెప్పి మానవుని యొక్క ఆత్మ నశించిపోకుండా నిత్యరాజ్యానికి నడిపించాలని, దేవునితో ఉండేటట్టు చేయాలని కొంతమంది దైవ సేవకులు ప్రయాసపడుతుంటే ఆ సేవకులను కూడా చంపేటువంటి పరిస్థితుల్లో నేటి సమాజం ఉంది. పైగా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము మా మతాన్ని కాపాడుకునే వాళ్ళము. బైబిల్లో చెప్పబడుతుంది, యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు భూమి మీద మానవుడు ఉన్న దినాల్లో అపోస్తలకి సంగతి చెప్పెళ్ళాడు. ఆయన ఏమని తెలుసా? మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడంట. మిమ్మల్ని చంపేవాళ్ళు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? వాళ్ళు దేవునికి సేవ చేస్తామనుకుంటున్నారు. అలాగే ఈ లోకంలో మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా, అన్యాయంగా మంచి దైవజనులను చంపేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో మా మతాన్ని కాపాడుకుంటున్నాం, మా దేవుడు గొప్ప సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. నువ్వు దేవుని యందు భయం ఉంటే నువ్వు మానవత్వం కలిగి జీవిస్తావు. కనుక ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. దేవుని భయము లేకపోతే పాపంలో పడతాడు మనిషి. చూడండి, దేవుని నమ్ముకున్నా కూడా చాలా చెడు కార్యాలు చేసేటువంటి ఒక లోకంలో ఉన్నారు. చేస్తున్నారా లేదా? చెడు కార్యాలు చేస్తున్నారు. అది చేస్తున్నారంటే కారణం ఏంటి? దేవుని భయం లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు అంటే మాకు భయం ఉంది. ఏంటి భయము? ఆదివారం ఒకసారి దేవుని సన్నిధికి వెళ్తే నీకు భయం ఉన్నట్ట? దేవుని భయం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏ చెప్తాడో చేస్తాడు. అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. అబ్రహాముకి పరలోకం దూత మాట్లాడింది. తనకు ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి ఇవ్వడానికి అబ్రహాం తీసుకెళ్లిన సందర్భంలో ఆ బిడ్డను ఏం చెయ్యొద్దు, నీకు ఒక్కడైన కుమారుని ఇవ్వడంలో కూడా నువ్వు వెనుక తీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందు మూలంగా నాకు తెలిసింది అన్నాడు. అంటే దేవుడికి భయపడేవాడు ఏం చేస్తాడంటే దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు. ఇదిగో ఈ విధంగా ఆరాధన చేయి, ఈ విధంగా సంఘములో ఉండు, ఈ విధంగా నువ్వు జీవించు, ఈ విధంగా నువ్వు బ్రతుకు, ఈ విధంగా నువ్వు ఉండు అని దేవుడు ఏదైతే చెప్పాడో అవి చేసేవాడు దేవుడికి భయపడేవాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా చేసేవాడు దేవునికి భయపడేవాడు కాదు. కాబట్టి దేవునికి భయపడకపోవటాన్ని బట్టి మనిషి ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు. అలాగే ఎవరైతే పాపంలో పడుతున్నారో
వారు దేవుళ్ళో ఎదగలేరు. ఆ పాపం వాళ్ళని ఏం చేస్తుందంటే దేవుడి నుండి వారిని దూరస్తులుగా చేస్తుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలని దేవుని గ్రంథము తెలియజేస్తుంది. ఒక సందర్భంలో నెహెమీయా గ్రంథము 5వ అధ్యాయంలో ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నెహెమీయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. అయితే అంతకుముందు తనకు ముందు ఉన్నటువంటి అధికారులు ప్రజల దగ్గర ఏం తీసుకున్నారంటే లంచం తీసుకున్నారంటండి వాళ్ళు. నెహెమీయా గ్రంథం 5వ అధ్యాయం 15 వచ్చిన భాగంలో నెహెమీయా ఒక అధికారిగా ఉన్నాడు. తనకు ముందు ఉన్నటువంటి అధికారులు లంచాలు తీసుకున్నారంట. ప్రజలను బాధ పెట్టారంట వాళ్ళందరూ. వాళ్ళు తీసుకోవడమే కాదు, వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ బంధువులు కూడా లంచాలు తీసుకున్నారట. కానీ నెహెమీయా అంటున్నాడు, నేను నాకు ముందున్నటువంటి అధికారులాగా నేను చేయలేదు. కారణం ఏంటంటే నాకు దేవుడి యందు భయము కలిగి ఉన్నాను. అంటే భయము కలిగి ఉన్నవాడు ఏం చేయడు? తప్పుడు పనులు చేయడు. కాబట్టి ఇక్కడ నెహెమీయా ద్వారా మనం నేర్చుకునేది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి చెడు కార్యాలు చేయడు. లంచము పాపం అండి. లంచం తీసుకోవడం పాపం. లంచం ఏం చేద్దంటే అధికారుల యొక్క కన్నులకు గురుడ్డితనం కలగజేస్తుంది. కాబట్టి ఏది న్యాయమో ఏది అన్యాయమో వాళ్ళు ఆలోచించరు, అన్యాయాన్నే చేస్తారు వాళ్ళు. కాబట్టి దైవ గ్రంథంలో దేవుడు చెప్పాడు లంచం తీసుకోకూడదు అని చెప్పి. కానీ ఆ కార్యాలు దేవుడు నమ్మినోళ్ళు కూడా చేస్తున్నారు. దేవుడు నమ్మినోళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? దేవుడికి భయపడలేదని అర్థం. నువ్వు దేవుడికి భయపడలేదంటే నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం. పాపం చేస్తున్నావంటే దేవుళ్ళు ఎదిగే అవకాశం లేదు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నామనేటువంటి సత్యాన్ని గుర్తించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. 4వ సంగతి దేవునికి భయపడకపోవడం 4వ సంగతిగా గమనించాము. 5వ సంగతి ఏంటంటే అవిధేయత వలన దేవుళ్ళు ఎదగలేరండి. అవిధేయత, విధేయత ఉంది, అవిధేయత ఉంది. 5వ సంగతిని మనం ఆలోచన చేస్తున్నాం. అవిధేయత వలన పాపము అనే సంగతి గమనిస్తున్నాం. రోమిలికి రాసినటువంటి పత్రిక నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. ప్రభునందు ప్రియులారా, 5వ అధ్యాయము 19వ వచ్చిన భాగంలో ఏలైనకు ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఏమయ్యారంటండి? పాపులుగా చేయబడ్డారు. రోమిలికి రాసిన పత్రిక 5:14 మనం గమనిస్తే ఆదాము చేసిన అతిక్రమం బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది. ఒక వ్యక్తి యొక్క అవిధేయత అనేకుల్ని పాపులుగా చేస్తుంది. కాబట్టి అవిధేయత ఏం తీసుకొస్తుందంటే పాపాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఎవరైతే అవిధేయత కలిగి ఉంటారో, దేవుని నమ్మినప్పటికి కూడా నీలో విధేయత కనుక లేకపోతే అవిధేయత వల్ల పాపం. అవిధేయత అంటే అర్థం ఏంటి? మాట వినడం. దేవుడు ఏది ఆజ్ఞాపించాడో చేయడు, దేవుని మాట వినడు, దేవుని మాటను మీరేవాళ్ళు అవిధేయులు. ఉదాహరణకి సౌలు రాజు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో మనం చూస్తాం. సౌలుతో మరి సమూయేలు ప్రవక్తలు మాట్లాడుతున్నాడు, నువ్వేం చేస్తావు? అమాలేకులను అక్కడ నాశనం చేస్తూ దేవుడు రమ్మని చెప్పినప్పుడు నువ్వు బలిసినటువంటి ఎడ్లను గొర్రెలను తీసుకొచ్చావు. ఇది నీ దేవుడికి బలి ఇవ్వడానిక నువ్వు చెప్తున్నావు. బలులు అర్పించడం కంటే మాట వినటం ఎంతో శ్రేష్టము. కాబట్టి నీవు దేవుని మాటను ధిక్కరించావు, దేవుని ఆజ్ఞను ధిక్కరించావు అన్నప్పుడు సౌలు మాట్లాడుతూ 24 వచ్చిన భాగంలో అంటాడు, ఇదిగో నాతో ఉన్నటువంటి జనులకి నేను జడిసి, ఎవరికి జడిశాను? నేను దేవుడికి జడలేదు, నాతో ఉన్నటువంటి జనులకు జడిసి దేవుని ఆజ్ఞను నీ ద్వారా ఏ మాటలైతే చెప్పబడ్డాయో ఆ మాటలను మీరి పాపము తెచ్చుకున్నాను. అంటే అవిధేయత ఏంటండి? పాపము. పాపం వల్ల ఏమవుతాడు? ఆ మనిషి దేవుళ్ళో ఎదగలేడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నాము. అవిధేయత అనేటువంటిది దేవుళ్ళో ఎదగకుండా చేస్తుంది. కాబట్టి మీరు విధేయత కలిగిన పిల్లలుగా ఉన్నారా, అవిధేయులుగా ఉన్నారా? దేవుడు అంటే ఏంటో గ్రంథం చెప్పింది. దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పింది. ఆత్మైన దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో చెప్పబడింది. ఆరాధనకు ఆజ్ఞలేంటో చెప్పబడింది. ఆరాధించేటువంటి స్థలం ఏంటో చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారా? ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలో మీరు ఉన్నారా? ఒకవేళ మీరు అలా లేకపోతే మీరు విధేయులు కాదు, అవిధేయులు. అవిధేయత వల్ల
పాపము అవిధేయుల మీదకి దేవుని యొక్క ఉగ్రత కూడా రాబోతుందని దేవుని యొక్క లేఖనములు మనకి ఎన్నో సంగతుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక ఈ సత్యాన్ని బట్టి మనము గమనించాలని ప్రేమతో మీకు మాటలు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగములో, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక. మీకంటే ముందుగా దేవుని గురించినటువంటి వర్తమానాలు అందించబడినటువంటి వారు అవిధేయత చేత ఆ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ భౌతికపరమైనటువంటి వాగ్దానాన్ని పొందుకోలేకపోయారంటే వాళ్ళ యొక్క అవిధేయత. ఈనాడు పరలోకమైనటువంటి ఆ స్వాస్థ్యమును మీరు పొందుకోవాలంటే మీరు విధేయులుగా ఉండాలి దేవునిలో. విధేయత వల్ల దేవునిలో ఎదగాలి. మీరు ఆత్మీయంగా క్రీస్తు లాంటి బిడ్డగా ఎదగాలి. అలా ఎదగాలంటే మీకు ఏం కావాలంటే విధేయత కావాలి. కాబట్టి ఇక్కడ మనము అవిధేయత వలన పాపము, అవిధేయుల మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో సంగతుల్ని గమనిస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగం, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయుకుడి, ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకూడదు. ఎవరితోని? అవిధేయులతో మీరు పాలిభాగస్తులుగా ఉండకూడదు. అంటే సంఘంలో విధేయత కలిగినటువంటి పిల్లలు ఎవరో వాళ్ళతో కలిసి ఉండాలి మనం. అవిధేయులు ఉంటారు, వాళ్ళ సంఘానికి వస్తారు కానీ దేవుని మాట వినరు, దేవుని ఆజ్ఞలకు పాటించరు, దేవునికి విధేయులుగా ఉండరు. అలాంటి వాళ్ళతో మీరు కలిసి ఉంటే మీకు మీద కూడా ఉగ్రత వస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, 5 సంగతులు మనం ఆలోచన చేస్తాం. 6వ సంగతి ఈ సమయంలో గమనిద్దాం. 6వ సంగతి ఏంటంటే దేవునికి మీరు సమయం ఇవ్వకపోవటమే పాపం. దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే నువ్వు దేవుళ్ళు ఎదగలేవు అనే విషయాన్ని గమనించాలి. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి మాట గుర్తు చేశారు. ఎఫెసీ పత్రిక 5:15లో సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి అని చెప్పబడుతుంది. సమయాన్ని ఏం చేయకూడదు? పాలించుకోకూడదు. సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. కాబట్టి సమయాన్ని కనుక నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే అంటే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆదివారం ఆరాధనకి సమయాన్ని ఇచ్చేయాలి మనం. అలాగే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో సంఘ కూడికల్లో మనం సమయం ఇచ్చేయాలి. బైబిల్ హెచ్చరిస్తుంది. హెబ్రీ 10:24లో ఏముంది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సంఘ కూడికలకి ఎప్పుడైతే నువ్వు మానేస్తున్నావో, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎప్పుడైతే కోల్పోతున్నావో నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. సంఘ కూడికల్లో ఉంటే ఏమవుతావు? ఎదుగుతావు. సంఘములో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది, దేవుని కీర్తించటం ఉంటుంది, దేవుని ప్రార్థించటం ఉంటుంది, దేవుని పిల్లలు ఎలా జీవించాలో, ఎలాంటి కార్యాలు చేయాలో, ఏ కార్యాలు చేయాలో, ఏ కార్యాలు చేయకూడదో హెచ్చరించబడుతున్నావు. కనుక దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని కనుక నువ్వు దొంగిలించినట్లయితే, దేవుని సమయాన్ని కనుక నువ్వు దొంగిలించుకున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా దేవుల్లో ఎదగలేము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక వాక్య భాగాన్ని మనం ఈ సమయంలో గమనిద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచన భాగంలో, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములో దేవునికి ప్రార్థన చేయునా. అన్ని సమయములో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దానియేలు జీవితాన్ని అడిగితే, నాయనా నీ జీవితం ఏంటంటే, ఇదిగో దినమునకు 3 సార్లు నేను దేవునికి మోకరించి ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఒక అధిపతిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన దినమునకు 3 సార్లు అంటే ప్రతిరోజు 3 సమయాల్ని ఆయన కేటాయించుకున్నాడు దేవుడికి. ఆ 3 సమయాల్లో దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన దేవుని మహింపరుస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. కనుక అన్ని సమయంలో వాడు దేవునికి ప్రార్థన చేయునా ప్రశ్న. కాబట్టి నువ్వు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు ప్రియ సోదరి సహోదరుల? దేవునికి సమయాన్ని ఇవ్వకపోవటమే పాపము. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదంటే
దేవుని కార్యాల్లో ఉండట్లేదంటే, నువ్వు వ్యక్తిగతంగా దేవుని ప్రార్థించట్లేదంటే, నీ కుటుంబంగా దేవుని ప్రార్థించట్లేదంటే, వ్యక్తిగతంగా నీకు ఆరాధన జీవితం లేదంటే, కుటుంబంగా నీకు ఆరాధన జీవితం లేదంటే, సంఘంగా నీకు ఆరాధన జీవితం లేదంటే, సంఘముగా నీకు ప్రార్థన జీవితం లేదంటే నువ్వు దేవుళ్ళో ఎదగలేవు. ఇక్కడ ఆత్మీయ అభివృద్ధి నీలో కనపడదు అనే విషయాన్ని మనము గమనించాలని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. అపోస్తల జీవితాలు చూస్తే వాళ్ళు సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నారు. పౌలు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచన భాగములు అంటున్నాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతుకోస్తు వరకు ఎపిస్తులు నిలిచిందును. కార్యానుకూలమైన కార్యం జరిగించడానికి ఒక మంచి సమయం నాకు ఉంది కాబట్టి ఎదిరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇదిగో పెంతుకోస్తు వరకు నేను ఎపిసే పట్టణంలో నిలిచి ఉంటున్నాను. కాబట్టి సమయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? సద్వినియోగం చేసుకుంటున్నాడు. కాబట్టి పౌలు అందుకే నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని అనేక క్రైస్తవ జీవితాలకి ఒక మాదిరిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవునిలో ఎదిగాడు. దేవునికి ఎంత సమయం ఇవ్వాలో ఆ సమయాన్ని ఇచ్చాడు ఆయన. పౌలు బ్రతకడానికి పని చేయలేదా? బ్రతకడానికి కూడా పని చేసుకున్నాడండి ప్రభునందు ప్రియులారా. కనుక మనము దేవుని యొక్క వాక్యమును బట్టి గమనిస్తూ ఉన్నాము. క్రైస్తవ జీవితము ఆత్మీయంగా ఎదగాలి, ఎదగడానికి అవకాశం ఉంది దేవుని సన్నిధిలో, సంఘములో అని చూసాం. క్రైస్తవ జీవితము ఎదగవలసిన అవసరం ఉందంటానికి కొన్ని విషయాలు మనం చూసాం. పౌలు ద్వారా క్రీస్తులాగా ఉండటానికి మనం ఎదగాలని గమనించాము. అలాగే క్రైస్తవ జీవితము ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఆత్మానుసారంగా ముగించాలి కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలి. క్రైస్తవులంటేనే ఆత్మ సంబంధమైన జీవితం అని గమనించాము. క్రైస్తవులు దేవుని కృపలోను దేవుని జ్ఞానంలో ఆత్మీయంగా ఎదగాలని చూసాము. క్రైస్తవులు పొందుకున్నటువంటి రక్షణ, ఆ ఫలాన్ని పొందుకోవడానికి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మనం దేవుని వాక్యాన్ని అపేక్షించాలని చూసాము. క్రైస్తవ జీవితము ఆత్మీయంగా ఎదగకుండా ఉండటానికి ఒక 6 కారణాలు గమనించాము. అందులో నీ విశ్వాసము ఎలా ఉంది, నీ విశ్వాసము ఆధారం ఏంటి, విశ్వాసం మూలము కానిది పాపం కాబట్టి అలాంటి విశ్వాసంలో ఎవరు ఎదగరని చూసాము. కోపం వలన పాపము, అక్కడ కోపాన్ని బట్టి ఎవరు ఆత్మీయంగా ఎదగరు. అలాగే అసూయ వలన ఎవరు కూడా దేవుల్లో ఎదగరు, అసూయ అనేటువంటిది కూడా పాపం. అలాగే దేవునికి భయపడకపోతే ఎవరు కూడా దేవుళ్ళు ఎదగలేరు. అలాగే అవిధేయత వలన కూడా ఎవరు దేవుళ్ళు ఎదగలేరు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రతి విషయంలో కూడా సమయాన్ని కనుక మనం ఇవ్వకపోతే దేవుళ్ళు ఎదగలేమనేటువంటి విషయాన్ని మనం దైవ లేఖనాల ద్వారా గమనించాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం ఆత్మీయంగా ఎదగాలి. అలాగా ఆత్మీయంగా ఎదగాలని దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు, సంఘం ద్వారా గొప్ప అవకాశం ఇచ్చాడు. కనుక దేవుని పిల్లలుగా మనం క్రీస్తులో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఉద్దేశాలను గమనిద్దాం. క్రీస్తు రాకడికి క్రీస్తు లాంటి బిడ్డగా మనం తయారవుదాం. ప్రభుతో నిత్యం కూడా ఆయనతో ఉందాం. అటువంటి కృప, అటువంటి ప్రేమ దేవుడు మనందరి జీవితాల్లో కూడా దయచేయాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపా కనికరమును బట్టి, దయను బట్టి ఆత్మీయ జీవితం అనే కార్యక్రమాల ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులు మేము మాట్లాడుటకు, బోధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ కార్యాల కొరకు నాకు సహకరించిన, పరిచయం చేస్తున్న బిడ్డల్ని, సంఘ సహకారాన్ని ప్రోత్సహిస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తుతులు. ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వింటున్నారో ఆ మాటలు ప్రతివాని హృదయంలో ఫలింపచేయండి. మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన వినపముల దయతో అంగీకరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.